ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనము భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 13వ అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకాలు, వాటి భావాలు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావసి వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిని, పురుషం ప్రకృతిని మరియు పురుషుని, ఉభౌ ఏవ ఈ రెండును, అనాది ఆది లేనివని, విద్దిచ ఎరుంగము మరియు వికారాంచ రాగద్వేషాది వికారములను, గుణానపి సత్వరజో స్తమో గుణములను, ప్రకృతి సంభవాని ఏవ ప్రకృతి నుండి ఉత్పన్నములైన వానినిగా విద్ది తెలుసుకొనము. ప్రకృతి పురుషుడు అను ఈ రెండు కూడా సనాతనమైనవి. రాగద్వేషాది వికారములను, త్రిగుణాత్మకులైన పదార్థములన్నీను ప్రకృతి నుండి ఉత్పన్నములైనవని తెలుసుకొనము. సనాతనము అంటే అనాది, అంటే అంతము లేనిది, ఎప్పటి నుండో ఉన్నది, తరతరాల నుండి మన పూర్వీకుల నుండి వస్తున్నాయేటి గుణాలు అని చెప్పారు. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణ కర్తృత్వే కార్యములను కారణములను ఉత్పన్నము చేయటంలో ప్రకృతి హేతు ఉచ్యతే, ప్రకృతియే హేతువుగా చెప్పబడుచున్నది. సుఖదుఃఖానాం సుఖదుఃఖములను భోక్తృత్వే అనుభవించుటలో పురుష జీవాత్మయే హేతువుగా ఉచ్యతే చెప్పబడుచున్నది. కార్యకారణములను ఉత్పన్నము చేయటంలో ప్రకృతియే హేతువనియు, సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. ఏదైనా పని మొదలు పెట్టేదేమో ప్రకృతిది, దానిని అనుభవించేది సుఖదుఖాలు ఏదైనా సరే అది అనుభవించేది జీవుడు అని చెప్తున్నారు, జీవాత్మ అని. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు. ప్రకృతిస్థ ప్రకృతి ఎందు స్థితుడైన పురుషుడే ప్రకృతిజాన్ ప్రకృతి నుండి ఉత్పన్నములైన గుణాన్ త్రిగుణాత్మకులైన పదార్థములను భుంక్తే అనుభవించుచు గుణసంగ గుణముల సాంగత్యమే అస్య సదసద్యోని జన్మం కారణం. గుణముల యొక్క సాంగత్యమే ఈ జీవాత్మ యొక్క ఉత్తమ ఆదమ జన్మలకు కారణము. అతను తీసుకునే ప్రకృతి ద్వారా లభించిన వాటిని అతడు తీసుకున్న వల్ల, జీవుడైన వాడు తీసుకొని వాటిని అనుభవించడం వలన కలిగే రాగద్వేషాలు, కామక్రోధాలు, వీటి వలననే అతనికి ఉత్తమ జన్మ అధమ జన్మ అనేది ఇది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. పృథివ్యప్తే తేజో వాయురాకాశములు శబ్ద స్పర్శ రూప రసగంధములు అని 10 కార్యములు, మనోబుద్ధి అహంకారములు, త్వక్చక్షు స్తోత్ర జిహ్వా అగ్రణములు, వాక్పాణి పాద యూపావస్థలు అనేవి 13 కరణాలు. ప్రకృతి అనే పదమునకు త్రిగుణమయీ మాయా అని, భగవంతుని యొక్క త్రిగుణమయీ మాయా అని మనం తెలుసుకోవాలి. ఇంకా సత్వగుణ సాంగత్యమున, సత్వగుణమైతే ఉంటే మనలో సత్వగుణం బాగా ప్రకోపించినప్పుడు మన శరీరం వదిలామనుకోండి, దేవయోని యందు, రజోగుణం బాగా ఉన్నప్పుడు ఈ దేహంలో జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, రజోగుణ సాంగత్యం మానవ యోని యందు జన్మిస్తాము. తమోగుణ సాంగత్యమున బాగా వృద్ధి చెందిననుకోండి, ఆ చివరి క్షణాల్లో అతను పోయాడనుకోండి, శరీరం నుండి జీవుడు వెళ్ళిపోయితే అతడు పశుపక్ష్యాది నీచ యోనుల యందు జన్మ లభిస్తుంది. ఈ 3 గుణాలే అతడి ఉత్తమ జన్మలకు లేదా అధమ జన్మలకు, మధ్యమ జన్మలకు కారణమవుతుంది అని చెప్తున్నారు. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ అధమ జన్మలకు కారణము అవుతుంది అని చెప్పేశారు. ఇంకా ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఆత్మానం పరమాత్మను కేచిత్ కొందరు పురుషులు ఆత్మన శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగం ద్వారా ఆత్మని హృదయం నందు పశ్యంతి చూచెదరు. అన్యే మరికొందరు సాంఖ్యేన జ్ఞానయోగం ద్వారా, అపరే మరికొందరు కర్మయోగేన పశ్యంతి కర్మయోగ ద్వారా
చూస్తారు అని చెప్తున్నారు. దృశ్యరూపమైన జగత్తు అంతయును మాయా కార్యమొకటి వలన క్షణభంగురము, నశ్వరము, జడము, అనిత్యము, జీవాత్మ ఏమో నిత్యుడు, చేతనుడు, నిర్వికారుడు, శాశ్వతుడు, మరి శుద్ధ బోధ స్వరూపుడైన సచ్చిదానంద ఘనపరమాత్మ యొక్క సనాతన అంశ జీవుడు. ఈ విధముగా తెలుసుకొని సమస్త మాయామయ పదార్థముల సంగమమును సర్వదా త్యజించి పరమపురుషుడైన పరమాత్మ యందే ఏకీభావంతో నిత్యస్థితుడై ఉండుటనే అతని యొక్క తాత్వికముగా తెలుసుకొనుట అవుతుంది. ఇంకా ఈ విధంగా మనము భగవంతుడిని తెలుసుకోవాలంటే శరీరం ఒక ఉపాధి మాత్రమే, జ్ఞానం ద్వారా మనము తెలుసుకోవాలి భగవంతుని యొక్క నిజస్థితిని అని చెప్తున్నారు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతం యహ పశ్యతి సపశ్యతి. యహ ఎవడు వినశ్యత్సు నశించినట్టి సర్వేషు భూతేషు సమస్త చరాచర భూతములయందు అవినశ్యంతం నాశరహితుడైన పరమేశ్వరుని సమం తిష్టంతం సమభావంతో ఉన్నవానిగా పశ్యతి చూచును, సహా అతడే పశ్యతి నిజముగా చూచువాడు. నశ్వరములైన చరాచర భూతములయందు సమముగా స్థితుడై ఉన్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. ద్రష్ట అంటే ఇక్కడ చూచువాడు, అన్నీ సర్వము తెలుసుకున్నవాడు. సమం పశ్యన్ హి సర్వత్ర సర్వమస్థిత ఈశ్వరం నహి నా హినస్యాత్మ ఆత్మానం తతో యాతి పరాంగతిం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నా హినస్తి ఆత్మానం తతః యాతి పరాంగతిం. హి ఏలనగా సర్వత్రా అన్నింటి యందును సమవస్థితం సమభావముతో స్థితులైన ఈశ్వరం పరమేశ్వరుని సమం పశ్యను సమానముగా చూచుచు ఆత్మాన తన ద్వారా ఆత్మానం తనను నా హినస్తి నాశం వందించుకొనడు. తతః అందువలన పరాంగతిం పరమగతిని యాతి పొందును. సమస్త ప్రాణుల యందును సమస్త భావంతోనూ సమభావంతోనూ పరమేశ్వరుని సమత్వభావంతో చూచువాడు ఆత్మ హంతకుడు కాడు, అనగా తనను తాను నాశనము చేసుకొనడు. అందువలన అతడు పరమగతిని పొందును. ప్రకృతి నుండి ఉత్పన్నములైన సంపూర్ణ గుణములయందు వర్తించుచున్న విషయమును తాత్వికంగా తెలుసుకునే ప్రయత్నము జీవుడు చేస్తాడు అని ఉపదేశము చేశారు. ఇంకా యదా ప్రకాశయత్యేకః కృత్స్వం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తదా కృత్స్వం ప్రకాశయతి భారత ఓ అర్జున, యదా ఏ విధముగా ఏకః రవి ఒకే సూర్యుడు ఇమం కృత్స్వం లోకం ఈ సమస్త బ్రహ్మాండమును ప్రకాశింపచేయును తదా అట్లే క్షేత్రీ కృత్స్వం క్షేత్రం ప్రకాశయతి. సర్వప్రాణులలో ఒకే ఆత్మ సర్వప్రాణులలో స్థితమై ఉండి వాటిని ప్రకాశింపజేయును. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమనర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వప్రాణుల యందు స్థితమై వాటిని అన్నింటినీ చైతన్యవంతములుగా చేయుచున్నది అని అర్జునునికి క్షేత్రజ్ఞ విభాగ యోగం యొక్క విశేషములను ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్య అంతరము, కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయాలు జ్ఞాననేత్రముల ద్వారా తెలుసుకున్న మహాత్ములు పరమగతిని పొందుతారు అని ఉపదేశము చేసినారు. ఓం తత్సీతి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశో అధ్యాయః సంపూర్ణం.